మాట్లాడదాం. డాక్టర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేషు సార్, గుడ్ మార్నింగ్. శ్రీకాంత్ నమస్తే. అక్క నుంచి అమ్మగా మారిన కవితని ఈరోజు చూస్తున్నాం. అయితే ఎంతవరకు యువత ఆకట్టుకుంటారు? కవిత మాటలు జంజీ యువతను కూడా ఆకట్టుకునే మాటలు కనిపించాయి, ఉద్యమకారుల్ని ఆకట్టుకునేటువంటి మాటలు కనిపించాయి. ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, మొత్తం కేసీఆర్ చేసిన అన్యాయం. కేసీఆర్ రాష్ట్రాన్ని పట్టించుకోలేదు, ఆ కేసీఆర్ కాదు, మన కేసీఆర్ కాదు అని 10 నెలలు నేను వెయిట్ చేసినా అయినా నన్ను కనీసం తండ్రి పలకరించలేదు. సో ఇక నా యుద్ధం మొదలుపెట్టినా అని చెప్పేసి తండ్రి మీద యుద్ధాన్ని ప్రకటించేసింది. విత్ ద సేమ్ అదే కేసీఆర్ వదిలినటువంటి వదిలేసిన వెళ్ళిపోయినటువంటి బాణాన్ని పట్టుకున్నది టీఆర్ఎస్ పార్టీ లోగోతో. సో ఎట్లా ఉండబోతున్నాయి కవిత అడుగులు? ఎంతవరకు సక్సెస్ అవుతాయి? ఎజెండాని ఎట్లా చూస్తున్నారు 5 అంశాలని? శ్రీకాంత్ నమస్తే. నమస్తే సార్. తెలంగాణ రాజకీయ చిత్రపటం పైన మరొక పార్టీ పురుడు పోసుకున్నది. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతోటి శ్రీమతి కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ ప్రకటించినటువంటి కవిత గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం నిబద్ధతతోటి, అంకిత భావంతో, తెలంగాణ స్ఫూర్తితో పనిచేయాలని కోరుకుంటున్నాను. అయితే టిఆర్ఎస్ అనేటటువంటి పేరు 2001లో నాడు తెలంగాణ రాష్ట్ర సమితిని తండ్రి కేసీఆర్ ప్రకటించారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం. ఇప్పుడు టిఆర్ఎస్ అనేటటువంటి పేరుతోటి, తెలంగాణ రాష్ట్ర సేన అనేటటువంటి పేరుతోటి కూతురు కవిత గారు ఈ పార్టీని ప్రకటించారు. అయితే పార్టీ ఎందుకు ఈ పేరు పెట్టారు అనేటటువంటి అంశం మీద తను పార్టీ ప్రకటన చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారి తెలంగాణ ఆత్మను కోల్పోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం నేను ఈ పార్టీని ప్రకటిస్తున్నాను అనేటటువంటి ఒక ప్రకటన చేశారు. ఇది మొదటి ఎత్తుగా మనం చూడాల్సినటువంటి అంశం ఉంది దీంట్లో. అయితే ఒక విధంగా రాజకీయాల్లో ఏది దాగదు, కానీ పార్టీ పేరు ప్రకటించేదాకా అత్యంత గోప్యంగా పేరుని ఉంచటంలో కవిత సక్సెస్ అయ్యారు. మీరు ఇందాక చెప్పినట్టు అనేక రకాల పేర్లు బయటకు వచ్చాయి. పార్టీ ప్రకటన కంటే ముందు కూడా తెలంగాణ ప్రజా జాగృతి పెడతారు అనేటటువంటి వార్త వచ్చినప్పటికీ కూడా టిఆర్ఎస్ ని ఇరుకున పెట్టే విధంగా టిఆర్ఎస్ అనేటటువంటి ప్రకటన తెలంగాణ రాష్ట్ర సేనను ప్రకటించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2కి వచ్చేసరికి పార్టీ జెండా రూపకల్పనలో కూడా తను చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా మనకి కనపడింది. ఏంటి ఆ జాగ్రత్త అంటే, మేజర్ గా జెండాలో పసుపు పచ్చ కనపడేటట్టు, అది శుభానికి సూచిక. రెండోది బార్డర్ లో ఆకుపచ్చ రైతుల యొక్క ఆత్మాభిమానాన్ని నిలబెట్టడం, రైతుల కోసం పెట్టినట్టుగా మనకి కనపడింది. అంటే జెండా రూపకల్పనలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఒక అట్రాక్టివ్ ఫ్లాగ్ ని తను షో చేసినట్టుగానే కనపడింది. ఇది 2వ అంశం. 3వ అంశంకి వచ్చేసరికి జెండా తర్వాత అజెండా. తనకి ఎంత బలం ఉందో వ్యక్తిగతంగా, తన రాజకీయ బలం ఎంతో తనకు తెలుసు కాబట్టి ప్రజల్లోకి పోవాలి అని అంటే ఒక బలమైనటువంటి అజెండాతో మాత్రమే పోగలుగుతాననేటటువంటి ఒక నిర్ణయం మేరకే పాంచజన్య అనేటటువంటి ఒక అజెండాను తీసుకున్నారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, తండ్రి 2001లో పార్టీ పెట్టేటప్పుడు దానికి ఒక బలమైనటువంటి అజెండా తెలంగాణ రాష్ట్ర సాధించటం. 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెడుతున్నప్పుడు దానికి ఒక బలమైనటువంటి అజెండా తెలుగువారి ఆత్మగౌరవం. ఇట్లా ఒక్కొక్క బలమైనటువంటి అజెండా ఉన్నటువంటి నేతలు సక్సెస్ అయ్యారు కాబట్టి తన పార్టీకి కూడా ఒక బలమైనటువంటి అజెండా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో పాంచజన్య అనేటటువంటి అజెండాను తీసుకొచ్చింది. పాంచజన్యలో మొట్టమొదట ఉచిత విద్య అనేటటువంటి ప్రకటన చేసింది. ఈవెన్ ప్రైవేట్ స్కూళ్లలో ఎంతవరకు సాధ్యమైంది అనేది తర్వాత చర్చలో తెలుసు. తర్వాత రెండోది ఆరోగ్యం, రోగం ఏదైనా, హాస్పిటల్ ఏదైనా ఉచిత ఆరోగ్యాన్ని ఇస్తామని చెప్పింది. మూడోది వ్యవసాయం, రైతుని రాజే చేస్తామనేటటువంటి ప్రకటనలకే పరిమితం కాదు, దాన్ని సాధ్యం చేసి చూపెడతామనేటటువంటి 3వ అజెండా. 4వ అజెండాకు వచ్చేసరికి ఉపాధి. మనకి అసలు తెలంగాణలో ప్రాథమిక సూత్రమే ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన కాబట్టి ఉపాధి అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చి అక్కడ మొదటి సంవత్సరంలోనే సింగిల్ నోటిఫికేషన్ లో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అనేటటువంటి ఒక ప్రకటనతో పాటు తెలంగాణ ఉద్యమకారులకు సూపర్ న్యూమరీ కింద 1,00,000 ఉద్యోగాలు ఇస్తాననేటటువంటి ఒక ప్రకటన చేయడంతో పాటు తర్వాత ఉపాధికి సంబంధించినటువంటి వాళ్ళకు రుణాలు 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇస్తామనేటటువంటి ఒక అజెండాని
ఫోర్త్ పాంచజన్యగా తీసుకున్నారు. ఫిఫ్త్ సామాజిక తెలంగాణ రాలేదు, సామాజిక న్యాయమే తెలంగాణ అనేటటువంటి ఒక లక్ష్యాన్ని తీసుకుంటూ 50% రిజర్వేషన్ ఫర్ ది మేజర్ కాస్ట్స్ అండ్ మేజర్ కాస్ట్స్, మీకు బీసీ వర్గాలకు 50% రిజర్వేషన్లు ఇస్తామనేటటువంటి ఒక బలమైనటువంటి అజెండాని తన పార్టీ తరపున ప్రకటించారు. ఇది కొంత చర్చనీయాంశమైనటువంటి అంశం. అజెండా కొంత అట్రాక్టివ్ గా బలంగా ఉన్నట్లుగానే మనకు కనపడుతుంది. బట్ ఏదైనా ప్రాక్టీస్ లోకి వచ్చేసరకు చేయగలుగుతారా లేదా అనే దాని మీదనే, ప్రజలను నమ్మించగలుగుతారా లేదా అనే దాని మీదనే వాళ్ళ విజయాలు, జయాలు, అపజయాలు ఆధారపడి ఉంటాయి. బట్ స్థూలంగా ఒక్క నిమిషం శ్రీకాంత్, స్థూలంగా అజెండాను చూస్తే కొంత ప్రజలు కోరుకునేటటువంటి అజెండానే, ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ప్రజలు అనుకునేటటువంటి అజెండానే తన పార్టీ అజెండాలో పెట్టుకున్నట్టుగా మనకు కనపడింది శ్రీకాంత్. ఇది మూడోది. చెప్పండి శ్రీకాంత్.